ఎందుకో నువ్వు క్రైస్తవ సంఘములో పేరున్నా, క్రైస్తవ విశ్వాసిగా పేరున్నా, దేవుని బిడ్డగా పేరున్నా, నీ జీవితంలో ఓటమి ఎందుకో నువ్వు ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా నువ్వు సెలెక్ట్ కావడం లేదో, ఎందుకో నీ పిల్లలకు పెళ్ళి కావడం లేదో, ఎందుకో నీ పిల్లలకు సంతానం కలగడం లేదో, ఎందుకో నీ భర్తకు ప్రమోషన్ రావడం లేదో, ఎందుకో నీ ఒంటిలో ఉన్న జబ్బు తగ్గడం లేదో, ఎందుకో నీ జీవితంలో ఓటమి, ఎందుకు నీ జీవితంలో నిరాశ, ఎందుకు నీ జీవితంలో నిస్పృహ, ఎందుకు కొన్ని కుటుంబాలలో, కొంతమంది భార్యాభర్తల్లో, కొంతమంది అన్నదమ్ముల్లో, కొంతమంది అక్క చెల్లెల్లో శాంతి సమాధానము లేని స్థితి. ఎందుకో తెలుసా? మనం అనుకుంటున్నామంతే. మన మెడలో శిలువ ఉంది, మన చేతిలో బైబిల్ ఉంది, మనం ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు వచ్చేస్తున్నాడు. యేసయ్య సర్వాంతర్యామి, ఆయన ఇమాన్యుయల్, మనతో ఉండే దేవుడు, ఆయన మనతో వచ్చేస్తున్నాడు. ఈజ్ గోయింగ్ టు ఫైట్ ఫర్ us. ఆయన మనపక్షంగా యుద్ధం చేస్తాడు అని అనుకుంటుంటే ఆయనేమో తీరా మనతోటి వచ్చినట్టే కనపడుతుంది, కానీ మనం అక్కడ ఓడిపోతున్నాం. కారణం ఏంటి తెలుసా? ఇశ్రాయేలీలు ఓడిపోవడానికి కారణం తెలుసా? ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిని ఎరిగియుండి వారు ఆయనను దేవునిగా మహిమపరచలేదు.